Good morning, everyone. Welcome to today's deep learning class. Today we discuss weight initialization. In the weight initialization, discuss Xavier and Glorto distributions. How these can be used to initialize the weights of your neurons in the neural network. Neural networks లేదా డీప్ న్యూరల్ నెట్వర్క్ లో ఈ టెక్నిక్స్ ఉపయోగించి వెయిట్ ఇనిషియలైజేషన్ అనేది ఏ విధంగా చేద్దామనేది చూద్దాం. సో వెయిట్ ఇనిషియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే లెర్నింగ్ రేటు లాంటి హైపర్ పారామీటర్ అనేది మీకు ఎలా ఇంపార్టెంటో అలాగే వెయిట్ ఇనిషియలైజేషన్ కూడా మీ డీప్ న్యూరల్ నెట్వర్క్ అనేది డిజైన్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు ప్రాపర్ వెయిట్స్ అనేవి ఇవ్వకుంటే మీ న్యూరల్ నెట్వర్క్స్కి మీద మీ న్యూరాన్స్కి దెన్ యువర్ మోడల్ గోస్ ఇంటూ ఏ పూర్ పర్ఫార్మెన్స్ ఆర్ యువర్ మోడల్ విల్ బి అండర్ ఫిట్ ఆర్ ఓవర్ ఫిట్. మీరు ప్రాపర్ వెయిట్ ఇనిషియలైజేషన్ అనేది చేయకుంటే మీ మోడల్ అనేది అండర్ ఫిట్ కావచ్చు లేదా ఓవర్ ఫిట్ కావచ్చు. దట్ ఈస్ వై వెయిట్ ఇనిషియలైజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హిస్టారికల్గా చెప్పాలంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైతే మనకు న్యూరల్ నెట్వర్క్స్ డెవలప్ అనేది అదే డీప్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి డెవలప్ చేయడం స్టార్ట్ చేశారో దెన్ వీ ఇనిషియలైజ్ ద వెయిట్స్ ర్యాండమ్లీ టు ద న్యూరాన్స్. ఇలా ర్యాండమ్గా మన న్యూరాన్స్కి వెయిట్స్ అనేవి ఇనిషియలైజేషన్ చేసేవాళ్ళు. ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ -0.3 టు 0.3 లేదా 0 నుంచి 1 లేదా -1 నుంచి 1 ఈ విధంగా ర్యాండమ్గా మనం వెయిట్ ఇనిషియలైజేషన్ అనేది చేసేవాళ్ళం. బట్ ఓవర్ ద పాస్ట్ డికేడ్స్ there are more number of techniques evaluated to initialize weights of your neurons. For example, you can use the activation functions like sigmoid function or tanh functions to initialize the weights of your neuron. So even though those are heuristics or those are modern way to initialize the weights, so the best way or the simplest way to initialize the weights for your deep neural network is using random values. Random ga లేదా using random distributed values. Random గా డిస్ట్రిబ్యూట్ అయినటువంటి వాల్యూస్ ని మనం ఇనిషియలైజ్ చేయడం అనేది మామూలుగా జనరల్ గా అందరూ ఫాలో అయ్యేటటువంటి ప్రొసీజర్ అన్నమాట. We have advanced techniques to initialize the weights, but we use the old method to initialize the weights అన్నమాట. ఓల్డ్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ ఓల్డ్ మెథడ్ ఉపయోగిస్తాం. వాట్ ఈస్ ద ఓల్డ్ మెథడ్? టు సప్లై ద వెయిట్స్ యాజ్ ద ర్యాండమ్ వాల్యూస్. న్యూరాన్స్ యొక్క వెయిట్స్ ని ర్యాండమ్ గా ఇస్తామన్నమాట ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ టాన్ అండ్ సైన్ ఫంక్షన్స్ అన్నమాట. సో దిస్ క్లాస్ వీ విల్ డిస్కస్ ద అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ వెయిట్ ఇనిషియలైజేషన్ కాల్డ్ ఎక్సేవియర్. ఎక్సేవియర్ వెయిట్ ఇనిషియలైజేషన్ అనేది ఏ విధంగా చేస్తామనేది చూద్దాం. We have two ways to initialize your weights: using random values manually or using some advanced techniques like Xavier Glorto distributions, or you can use the tan function or sine function to initialize your neurons. So weight initialization for sigmoid and tanh function. For example, మీరు యాక్టివేషన్ ఫంక్షన్ లెక్క సిగ్మాయిడ్ కానీ tan h ఫంక్షన్ కానీ ఉపయోగిస్తున్నారు అనుకోండి. అలాంటప్పుడు మీరు వెయిట్ ఇనిషియలైజేషన్ అనేది చేయాలంటే యూ కెన్ యూజ్ ద టూ మెథడ్స్. వెయిట్ ఇనిషియలైజేషన్ చేయడానికి టూ మెథడ్స్ ఉపయోగించవచ్చు. ఎగ్జేవియర్ వెయిట్ ర్యాండమ్ వెయిట్ ఇనిషియలైజేషన్ లేదా నార్మలైజ్డ్ ఎగ్జేవియర్ ర్యాండమ్ ఇనిషియలైజేషన్ అనమాట. సో ఇక్కడ ద కరెంట్ స్టాండర్డ్ అప్రోచ్ ఫర్ ఇనిషియలైజింగ్ ద వెయిట్స్ ఆఫ్ ద న్యూరల్ లేయర్స్ అండ్ ద నోడ్స్ దట్ యూజ్ ద సిగ్మాయిడ్ అండ్ ఆర్ tan h యాక్టివేషన్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ గ్లోరోట్ లేదా ఎగ్జేవియర్. సిగ్మాయిడ్ కి tan h కి మీరు ఇనీషియల్ వాల్యూస్ ఏమైనా సప్లై చేస్తే ఇనిషియల్ వెయిట్ వాల్యూస్ ఇస్తే దాన్ని మనం గ్లోరోట్ లేదా ఎగ్జేవియర్ ఇనిషియలైజేషన్ అని పిలుస్తాం. ఓకేనా? ఈ ఎగ్జేవియర్ ఇనిషియలైజేషన్ అనేది లేదా ఈ వెయిట్ ఇనిషియలైజేషన్ అనేది మనకు 2 versions లో ఉంటుంది. ఒకటి ఎగ్జేవియర్, రెండు నార్మలైజ్డ్ ఎగ్జేవియర్. ఎగ్జేవియర్ అండ్ నార్మలైజ్డ్ ఎగ్జేవియర్ టెక్నిక్స్. సో ఎగ్జేవియర్లో మనం వెయిట్ ఇనిషియలైజేషన్ ఎలా చేస్తామంటే వీ కెన్ యూజ్ ద రేంజ్ ఆఫ్ వాల్యూస్ని ఉపయోగిస్తాం విచ్ ఆర్ జనరేటెడ్ బై యూనిఫామ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సింపుల్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ యూ. ఒక యూనిఫామ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ మనకి ఏవైతే వాల్యూస్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ జనరేట్ చేశాయో ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని మనం ఇనిషియల్ వాల్యూస్ ఫర్ ద న్యూరాన్స్ కింద తీసుకుంటాం అనమాట. ఆర్ ఇనిషియలైజ్డ్ వాల్యూస్ ఫర్ ద న్యూరాన్స్ కింద తీసుకుంటాం.
మరి ఆ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే -1/√n to 1/√n. యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ వాల్యూస్ తీసుకుంటాము. యూనిఫామ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూటెడ్ వాల్యూస్ తీసుకుంటాము ఫర్ ఏ సర్టెన్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. ఏమేంటి అవి? -1/√n అండ్ 1/√n. సో ఇక్కడ n అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇన్ ద యువర్ న్యూరల్ నెట్వర్క్. మీ న్యూరల్ నెట్వర్క్ లో ఇన్పుట్ న్యూరాన్స్ ఎన్నైతే ఉంటాయో లేదా ఇన్పుట్ లేయర్స్ ఏవైతే ఇన్పుట్ నోడ్స్ ఎన్నైతే ఉంటాయో ఆ నోడ్ కౌంట్ అవ్వండి. ఫర్ సపోజ్ మీ నెట్వర్క్ లో 10 ఇన్పుట్ న్యూరాన్స్ ఉన్నాయనుకోండి. మీ నెట్వర్క్ లో 10 ఇన్పుట్ న్యూరాన్స్ ఉన్నాయి. నేను నా ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించి టోటల్ గా 1000 ఇనిషియల్ వాల్యూస్ ని జనరేట్ చేశాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 ఇన్పుట్ న్యూరాన్స్ ఈ 1000 ఇనిషియల్ వాల్యూస్ మీద ఇటరేట్ అవుతాయి. ఫస్ట్ అప్రోచ్ లో ఒక కాంబినేషన్ తీసుకుంటాము, సెకండ్ అప్రోచ్ లో ఇంకొక కాంబినేషన్ తీసుకుంటాము, థర్డ్ అప్రోచ్ లో ఇంకొక కాంబినేషన్ తీసుకుంటాం. దట్ మీన్స్ యువర్ ఎంటైర్ ట్రైనింగ్ విల్ బి డన్ ఓన్లీ ఆన్ దీస్ 1000 ఇనిషియల్ వాల్యూస్. ఈ 1000 ఇనిషియల్ వాల్యూస్ మాత్రమే మీకు ఎంటైర్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో we use the uniform probability distribution to generate the initialization weight range. ఓకేనా? ఫర్ సపోజ్ ఎలా జనరేట్ చేస్తామో చూడండి క్యాలిక్యులేషన్స్. ఇక్కడ ప్రోగ్రాము ఫస్ట్ నేను ఏం చేశానంటే కావలసిన మాడ్యూల్స్ నేను ఇంపోర్ట్ చేశాను. స్క్వేర్ రూట్, మీను, అలాగే ర్యాండమ్ గా నేను వాల్యూస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ఓకేనా, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కదా, యూనిఫామ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో అందుకని నేను ఏం చేశాను, ర్యాండమ్ ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ర్యాండమ్ మాడ్యూల్ నుంచి ర్యాండ్ ఇంపోర్ట్ చేసుకున్నాను. టోటల్ గా ఇన్పుట్ న్యూరాన్స్ నాకు ఎన్ని ఉన్నాయి? 10 న్యూరాన్స్ ఉన్నాయి. దెన్ ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ ద రేంజ్, లోవర్ బౌండ్ అండ్ అప్పర్ బౌండ్. వాట్ ఈస్ ద లోవర్ బౌండ్? -1/√n, 1/√n. సో నెక్స్ట్ ఐ నీడ్ టు జనరేట్ 1000 ఇనిషియల్ వాల్యూస్ ర్యాండమ్లీ. 1000 ఇనిషియల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ర్యాండమ్ గా జనరేట్ చేస్తున్నాను. సో ఎందుకు 1000 ఇనిషియల్ వాల్యూస్ జనరేట్ చేస్తున్నా అంటే, సో ఐ వాంట్ టు ట్రైన్ మై మోడల్ ఆన్ ద 1000 ఇనిషియల్ వాల్యూస్. నేను నా మోడల్ని లేదా నా డేటా సెట్ లో టోటల్గా 1000 వాల్యూస్ ఉన్నాయి. ఆ 1000 వాల్యూస్ ని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్గా కాకుండా నేను ర్యాండమ్ గా నేను జనరేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేశానంటే వాటిని స్కేల్ చేశాను. స్కేల్ చేయడం అంటే ఏంటి? ఇఫ్ యూ హ్యావ్ ద లార్జర్ వాల్యూ, ఓకేనా, గ్రేటర్ దెన్ ద అప్పర్ బౌండ్, మీకు అప్పర్ బౌండ్ కంటే లార్జర్ వాల్యూ ఏదైనా ఉందనుకోండి దాన్ని అప్పర్ బౌండ్ లోపలికి రెడ్యూస్ చేయడం. లోవర్ బౌండ్ కంటే తక్కువ వాల్యూ ఏదైనా ఉందనుకోండి అది లోవర్ బౌండ్కి అడ్జస్ట్ అయ్యే విధంగా మార్చటాన్ని స్కేలింగ్, డేటా స్కేలింగ్ అని పిలుస్తాం అనమాట. సో వీ పర్ఫార్మ్ ద స్కేలింగ్ ఆన్ ద నెంబర్స్ జనరేటెడ్ బై ద ర్యాండ్ ఫంక్షన్. ర్యాండ్ ఫంక్షన్ ఏదైతే ర్యాండమ్ గా మనకు నెంబర్ జనరేట్ చేస్తుందో వాటిని స్కేలింగ్ చేస్తాం. సచ్ దట్ ఆల్ వాల్యూస్ ఆర్ ప్రెజెంట్ బిట్వీన్ ద అప్పర్ బౌండ్ అండ్ లోవర్ బౌండ్ ఆర్ లోవర్ బౌండ్ అండ్ అప్పర్ బౌండ్. సో నెక్స్ట్ నేను ఏం చేశాను, నాకు ఏవైతే జనరేట్ అయ్యాయో ఆ బౌండ్స్ మొత్తాన్ని ప్రింట్ చేశాను. లోవర్ బౌండ్, అప్పర్ బౌండ్, అండ్ దీస్ ఆర్ ద ర్యాండమ్ వాల్యూస్. మినిమం ర్యాండమ్ వాల్యూ ఎంత ఉండాలి, మాక్సిమం ర్యాండమ్ వాల్యూ ఎంత ఉండాలి. సో వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ దోస్ ర్యాండమ్ వాల్యూస్, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ దోస్, what is the standard deviation of those random values. So why I am calculating mean and standard deviation? Because I want to know, so what is the biggest number or what is the smallest number in the distribution. Distribution పెద్ద నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటో నాకు తెలియాలంటే I need to calculate mean and standard deviation అన్నమాట. సో టోటల్ గా నాకు రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఏం ప్రింట్ అయ్యాయి, -0.316 నుంచి 0.316 వరకు. This is lower bound and this is the upper bound. Next, what is the minimum value? This is the lower bound is the minimum value, upper bound is the maximum value. So what is the standard deviation? The standard deviation is nearly 0. Standard deviation is the mean అనేది mean value nearly 0 ఉంది. అలాగే standard deviation మీకు ఎంత 0.17 is the standard deviation. సో ఇప్పుడు నాకు ఇక్కడ 1000 వాల్యూస్ జనరేట్ అయ్యాయి కదా, 1000 వాల్యూస్ జనరేట్ అయ్యాయి. దోస్ ఆర్ ఇన్ రేంజ్ బిట్వీన్ దీస్ లోవర్ బౌండ్ అండ్ అప్పర్ బౌండ్. ఈ లోవర్ బౌండ్, ఈ అప్పర్ బౌండ్కు ఉన్నటువంటి 1000 వాల్యూస్ జనరేట్ అయ్యాయి. సో ఈ 1000 వాల్యూస్లో నేను ఓన్లీ ఒక 100 వాల్యూస్ తీసుకొని నా మోడల్ని నేను ట్రైనింగ్ అనేది చేస్తున్నాను.
ఆ మోడల్ని ట్రైనింగ్ అనేది చేస్తున్నాను. సో రిమైనింగ్ వాల్యూస్ ఐఎమ్ యూజింగ్ ఫర్ ద వ్యాలిడేషన్ అండ్ టెస్టింగ్ అనమాట. సో ఆ ట్రైనింగ్ అనేది ఎలా జరుగుతుందో నేను ఇలా ప్లాటింగ్ అనేది చేశాను ఇలా. ఆ ఓవరాల్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రైనింగ్ నేను ఇలా ప్లాటింగ్ అనేది చేశాను. సో ఫస్ట్ నేను ఏం చేశాను, సో ఫ్రమ్ ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ మ్యాట్ ప్లాట్లు ఎందుకు ఉపయోగించాము, ప్లాటింగ్ అనేది చేయాలి కాబట్టి టోటల్గా నేను ట్రైనింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తున్నాను, 1 to 100 వాల్యూస్. సో పైథాన్లో మనం లూప్ రాసేటప్పుడు ఫర్ రేంజ్ ఆఫ్ 1 to 101 ఎందుకంటే అప్పర్ బౌండ్ అనేది ఎక్స్క్లూడ్గా ఉంటుంది కాబట్టి రేంజ్ ఫంక్షన్లో. సో ఈ వాల్యూస్ ఈ 1000 వాల్యూస్కి నాకు నా మోడల్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుందో నేను ప్లాటింగ్ అనేది చేస్తాను అన్నమాట. సో వాట్ ఈస్ ద వాల్యూస్ నాకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, 1 నుంచి 100 వరకు ఉన్నాయి. దోస్ వాల్యూస్ ఆర్ సప్లైడ్ యాజ్ ఎన్ వాల్యూ టు యువర్ సైన్ ఫంక్షన్. ఓకేనా, మీ సైన్ ఫంక్షన్కి ఎన్ వాల్యూ కింద నేను ఇచ్చాను అనమాట. సో వచ్చినటువంటి వాల్యూస్ ఏవైతే ఉంటాయో 1/√n వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్కి నేను ప్లాటింగ్ అనేది చేశాను. సో ఇక్కడ మనకు ప్లాటింగ్ అనేది ఈ విధంగా డిస్ప్లే. సో అంటే ఈ ప్లాటింగ్లో నాకు రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, -1 నుంచి 1 వరకు ఉన్నాయి. అలాగే టోటల్గా నేను ఎన్ని వాల్యూస్ ఉపయోగించాను, 0 నుంచి 100 వరకు ఉపయోగించాను. సో ఇక్కడ నేను ఫంక్షన్ ఎలా ఇచ్చాను, 1 నుంచి 101 వరకు ఇచ్చాను, అంటే టోటల్గా 100 వాల్యూస్ అన్నమాట. సో 0 నుంచి 101 వరకు ఉన్నాయి. మీరు ఇక్కడ గ్రాఫ్ కింద గమనిస్తే టోటల్గా ఈ గ్రాఫ్ అనేది మీకు మ్యాక్సిమైజ్ కావటం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, 20 దగ్గర. ఈ 20 వాల్యూ దగ్గర యువర్ మోడల్ విల్ బి ఇన్ ద స్టేబుల్ స్టేట్. మీ మోడల్ అనేది స్టేబుల్ స్టేట్లోకి వచ్చేసింది. దట్ మీన్స్ మీరు ఏదైతే వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టెడ్ వాల్యూకి నియర్గా వచ్చింది అనమాట. దట్ మీన్స్ యూ కెన్ ఆల్సో సే దట్ ఫ్రమ్ దిస్ రిజల్ట్, ఈ రిజల్ట్ నుంచే మీరు చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ద మీన్ వాల్యూ విల్ నియర్లీ 0. ఇక్కడ మీకు మీన్ వాల్యూ అనేది నియర్లీ 0 వచ్చింది. అంటే మీరు ఈ రేంజ్ ఆఫ్ ఇనిషియలైజేషన్ వాల్యూస్ ఉపయోగిస్తే -0.31 నుంచి 0.31ని ఇనిషియల్ వాల్యూస్ కింద ఉపయోగిస్తే యువర్ మోడల్ విల్ జనరేట్ వాట్ యూ ఎక్స్పెక్ట్. మీ మోడల్ అనేది మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే జనరేట్ చేస్తుంది. దట్ ఈస్ వై ద మీన్ వాల్యూ విల్ బికమ్స్ ద నియర్లీ 0. అందుకని మనకు మీన్ వాల్యూ అనేది 0 గాని వచ్చింది అనమాట. సో యూ కెన్ ఆల్సో సీ ద సేమ్ థింగ్ ఫ్రమ్ దిస్ గ్రాఫ్. ఓకేనా, వెన్ యూ పర్ఫార్మ్ 20 ఇటరేషన్స్, మీరు 20 ఇటరేషన్స్ లేదా 20 అప్రోచెస్ ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి మీ మోడల్ అనేది స్టెబిలైజ్ కావటం వచ్చింది. దిస్ ఈస్ ద ఫ్రమ్ ద 0 పాయింట్లో ఉన్నటువంటిది వాట్ యు ఎక్స్పెక్ట్, 0 పాయింట్లో ఉన్నటువంటిది ద లోకల్ మినిమా ఆర్ ద ట్రూ వాల్యూ వాట్ యు ఎక్స్పెక్ట్. ఓకేనా, మీకు టువర్డ్స్ ద లోకల్ మినిమా కదా కావాల్సింది. దిస్ ఇస్ ద టువర్డ్స్ ద లోకల్ మినిమా. యువర్ మోడల్ will behave or your model will started decreasing towards the local minima from the point 20 దగ్గర మీకు అంటే 20 అప్రోచెస్ అనేవి చేసిన తర్వాత మీ మోడల్ అనేది ఇక్కడ నుంచి స్టెబిలైజ్గా ఉంది. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ వెయిట్ ఇనిషియలైజేషన్. ఎనీ డౌట్? ఫర్ సపోజ్ మీరు మోడల్ అనేది ట్రైనింగ్ చేసేటప్పుడు ట్రైనింగ్ అనేది పర్ఫెక్ట్గా జరిగింది, నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. బట్ వెన్ యూ ఆర్ స్టార్టింగ్ టెస్టింగ్ యువర్ మోడల్ విల్ నాట్ గివ్ ద వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. ట్రైనింగ్లో ఏదైతే పర్ఫెక్ట్ ట్రైనింగ్ నేర్చుకుందో ఆ ట్రైనింగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా మీకు జనరలైజేషన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ డెవలప్డ్ ఏ మోడల్ టు ప్రిడిక్ట్ ద క్యాన్సర్ ఇన్ అడ్వాన్స్గా క్యాన్సర్ ప్రిడిక్షన్ అనేది చేయడానికి మీరు ఒక మోడల్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఆ మోడల్ని ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ట్రైనింగ్ అనేది పర్ఫెక్ట్గా 100% పర్ఫెక్ట్గా జరిగింది. మీ డేటా సెట్లో ఉన్నటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ గురించి మీ మోడల్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంది. బట్ వెన్ యూ ఆర్ యూజింగ్ సేమ్ మోడల్ టు ఐడెంటిఫై ద క్యాన్సర్ ఇన్ ఏ న్యూ పేషెంట్, ఒక న్యూ పేషెంట్ మీ యొక్క పారామీటర్స్ వారి యొక్క హెల్త్ కండిషన్స్ కావచ్చు, హార్ట్ బీట్ కావచ్చు, షుగర్ లెవెల్స్ కావచ్చు, ఈ పారామీటర్స్ అన్ని సప్లై చేసి ఒక న్యూ పేషెంట్ యొక్క హెల్త్ కేర్ని క్యాన్సర్ అనేది అతనికి రావడానికి ఛాన్స్ ఉందా లేదా అని డిసైడ్ చేసి మీరు టెస్ట్ చేసేటప్పుడు ద మోడల్ ఈజ్ అనేబుల్ టు ప్రిడిక్ట్ ద క్యాన్సర్. మీ మోడల్ అనేది క్యాన్సర్ని ప్రిడిక్ట్ చేయడం అనేది పాసిబుల్ అవ్వలేదు.
దట్ మీన్స్ ట్రైనింగ్ అప్పుడు మీ మోడల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. వెన్ యూ ఆర్ టెస్టింగ్ ద మోడల్ అనేది టెస్టింగ్ చేసేటప్పుడు మీ మోడల్ అనేది పర్ఫెక్ట్గా లేదు. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ వేర్ యువర్ మోడల్ విల్ బి ఓవర్ ఫిట్. ఓవర్ ఫిట్ అంటే ఏంటి? ద ట్రైనింగ్ బికమ్స్ టూ మచ్. ట్రైనింగ్ అనేది టూ మచ్ అయిందనమాట. ట్రైనింగ్ అనేది టూ మచ్ కావటం వల్ల ఆర్ ఇట్ విల్ లెర్న్ ఈ నాయిస్, ఇంక్లూడింగ్ నాయిస్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. మీ డేటా సెట్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ గురించి అది నేర్చుకుందంటే మీనింగ్ ఏంటి? ద మోడల్ ఈజ్ ఆల్సో ట్రైన్డ్ ఆన్ ద నాయిస్ ఆల్సో. మీ డేటా సెట్లో ఉండేటటువంటి అన్వాంటెడ్ ఫీచర్స్, నాయిస్ ఏదైతే ఉంటుందో ఆ నాయిస్ మీద కూడా మీ మోడల్ అనేది ట్రైన్ అయిందని అర్థం అనమాట. ఎట్ దట్ సిచ్యువేషన్, ఇఫ్ దట్ ఈస్ ద సిచ్యువేషన్, యువర్ మోడల్ ఈజ్ అనేబుల్ టు జనరలైజ్ ద న్యూ డేటా పాయింట్స్, జనరలైజ్ ద న్యూ ఫీచర్ సేమ్ మీరు ట్రైనింగ్లో ఏదైతే నేర్పించారో ఆ నేర్పించింది మీకు తీరా టెస్టింగ్ దగ్గరికి వచ్చినప్పుడు, ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు పర్ఫెక్ట్గా అది ఆన్సర్ చేయలేననుకోండి, దెన్ యువర్ ట్రైనింగ్ విల్ బి పూర్ అనమాట. ఇప్పుడు మీ ట్రైనింగ్ అనేది పూర్ అయినట్టు. సచ్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ ఓవర్ ఫిట్టింగ్. అలాంటి సిచ్యువేషన్ మనం ఏమని పిలుస్తాము? ఓవర్ ఫిట్టింగ్ అని పిలుస్తాం. ఇది దట్ ఈస్ ద కేస్ ఇన్ ద మిషన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ అయినా డీప్ లెర్నింగ్. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద ఓవర్ ఫిట్టింగ్ అండ్ కన్వర్ట్ ద మోడల్ టు ద మోర్ జనరల్. మీరు మోడల్ని జనరలైజేషన్ చేసే విధంగా, అంటే న్యూ డేటా పాయింట్స్ని కూడా కరెక్ట్గా క్లాసిఫై చేసే విధంగా, న్యూ డేటా పాయింట్స్ని కూడా కరెక్ట్గా ఐడెంటిఫై చేసే విధంగా మీరు జనరలైజేషన్ అనేది చేయాలంటే యూ నీడ్ టు ఫాలో సమ్ రెగ్యులరైజేషన్ మెథడ్స్. మోడల్ని కరెక్ట్గా ఓవర్ ఫిట్ కాకుండా చూడాలి. మీ మోడల్ని ఓవర్ ఫిట్టింగ్ అనేది కాకుండా చూడాలి అని అంటే యూ నీడ్ టు యూజ్ రెగ్యులరైజేషన్ టెక్నిక్. Regularization is nothing but preventing the model from the overfitting by adding some extra information to it. ఓకేనా? డేటా సెట్లో కానీ లేదా ట్రైనింగ్లో కానీ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగించి మోడల్ని ఓవర్ ఫిట్ కాకుండా మనం స్టాప్ చేయడాన్ని రెగ్యులరైజేషన్ అని పిలుస్తాం. వెన్ యూ స్టాప్ మోడల్ ఓవర్ ఫిట్టింగ్, ద మోడల్ విల్ జనరేట్ ద మెయింటైన్స్ ద యాక్యురసీ యాజ్ వెల్ యాజ్ ఇట్ జనరలైజెస్ ఫర్ ద న్యూ డేటా పాయింట్స్. ఇది ఎప్పుడైతే రెగ్యులరైజేషన్ టెక్నిక్ ఉపయోగించి మోడల్ని ఓవర్ ఫిట్ కావటం ఆపుతారో ఈ మోడల్ యొక్క అవుట్పుట్ అనేది యాక్యురసీగా ఉంటుంది. యాక్యురసీగా ఉంటుందంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్లో కూడా ఇది ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ వస్తుంది. మనకు ట్రైనింగ్లో ఎంత రిజల్ట్ అయితే యాక్యురసీ రిజల్ట్ వచ్చిందో టెస్టింగ్లో కూడా అంత యాక్యురసీ రిజల్టే వస్తుంది అనమాట. మనకు జనరల్గా 2 types ఆఫ్ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. రిజిడ్ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్, సెకండ్ వన్ వచ్చేసరికి లాసో రెగ్యులరైజేషన్ టెక్నిక్స్. సో రిజిడ్ రెగ్యులరైజేషన్ టెక్నిక్ని మనం L2 రెగ్యులరైజేషన్ అని పిలుస్తాం. లాసో రెగ్యులరైజేషన్ L1 రెగ్యులరైజేషన్ అని పిలుస్తాం. ఇన్ రెగ్యులరైజేషన్ టెక్నిక్ we will add some extra data to the data set to overcome the overfitting problem. Overfitting problem అనేది ఓవర్కమ్ కావడానికి రెగ్యులరైజేషన్ టెక్నిక్ లో సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ట్రైనింగ్ లో ఇస్తామన్నమాట మనం. సో 2 types of regularization techniques, L1 regularization and L2 regularization. L1 regularization is also called lasso regularization and L2 regulation is also called rigid regularization. So ఏం చేస్తాం L1 regularization లో we add some penalty ని యాడ్ చేస్తాము to the sum of the absolute values of the model weights. సో మోడల్ వెయిట్స్ ఇనిషియలైజేషన్ చేస్తాం కదా మనం. అలా ఇనిషియలైజేషన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 నోడ్స్ ఉన్నాయి. నేను 20, 30, 40 ఇచ్చాను ఇన్పుట్స్. ఇచ్చినప్పుడు నాకు మోడల్ అనేది ఓవర్ ఫిట్ అయింది. 20, 30, 40 ఇచ్చినప్పుడు మోడల్ అనేది ఓవర్ ఫిట్ అయింది. అప్పుడు ఏం చేస్తాను? నేను ఈ 20కి, 30కి, 40కి సమ్ ఎక్స్ట్రా వాల్యూ నేను యాడ్ చేస్తాను అన్నమాట. వేర్ టు ద సమ్ ఆఫ్ ద అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ ద మోడల్ వెయిట్స్. మూడింటిని సమ్ చేస్తాను. 20, 30, 40ని మూడింటిని సమ్ చేస్తాను. వచ్చినటువంటి సమ్కి కొంత ఎక్స్ట్రా వాల్యూని అనేది నేను యాడ్ చేస్తాను. ఈ విధంగా యాడ్ చేయటం వల్ల ఏంటిది? మోడల్ టు హ్యావ్ ద ఫేవర్ వెయిట్స్ విచ్ కెన్ హెల్ప్ టు ప్రివెంట్ ద ఓవర్ ఫిట్టింగ్. నెక్స్ట్ L2 రెగ్యులరైజేషన్ ఏం చేస్తానంటే ఇక్కడ కూడా నేను పెనాల్టీ యాడ్ చేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ ద పెనాల్టీ డైరెక్ట్గా పెనాల్టీ వాల్యూని యాడ్ చేయకుండా ఐ విల్ యాడ్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ ద మోడల్ వెయిట్స్. ప్రతి వెయిట్ వాల్యూకి దాని యొక్క స్క్వేర్ వాల్యూని యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 6 ఉంది అనుకోండి, 6 స్క్వేర్ యాడ్ చేస్తాను. 10 ఉంటే 10 స్క్వేర్ యాడ్ చేస్తాను. 20 ఉంటే 20 స్క్వేర్ యాడ్ చేస్తాను. ఇక్కడ L2 రెగ్యులరైజేషన్.
L1 రెగ్యులరైజేషన్లో డైరెక్ట్గా అబ్జల్యూట్ వాల్యూస్ని యాడ్ చేస్తాం. L2 రెగ్యులరైజేషన్లో స్క్వేర్ వాల్యూని యాడ్ చేస్తాం. అలాగే మనకు ఎలాస్టిక్ నెట్ రెగ్యులరైజేషన్ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ L1 అండ్ L2 రెగ్యులరైజేషన్. L1 L2 రెగ్యులేషన్ రెండింటి యొక్క కాంబినేషన్ని మనం ఎలాస్టిక్ రెగ్యులరైజేషన్ అని పిలుస్తాము. నెక్స్ట్ టెక్నిక్ ఈజ్ డ్రాప్అవుట్. డ్రాప్అవుట్ అంటే ఏంటంటే మనకు ఏ న్యూరాన్స్ అయితే ఓవర్ ఫిట్ కావడానికి ప్రాబ్లం కాజ్ చేస్తున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 9 న్యూరాన్స్ ఉన్నాయి. 9 న్యూరాన్స్లో 6th న్యూరాను, 8th న్యూరాను, 4th న్యూరాన్, 4th న్యూరాను, 6th న్యూరాను, 8th న్యూరాను నాకు ప్రాబ్లం కాజ్ అవుతుంది. ఈ న్యూరాన్స్ వల్లే నాకు ఓవర్ ఫిట్ అవుతుంది అని నేను అనుకున్నాను అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ న్యూరాన్స్ యొక్క వెయిట్ని 0 చేస్తాను. 0 చేసి ఆ మోడల్ని మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి టెస్టింగ్ చేస్తాను. అప్పుడు నాకు ట్రైనింగ్ రిజల్ట్, టెస్టింగ్ రిజల్ట్ నియర్లీ ఈక్వల్గా వచ్చాయనుకోండి, దెన్ దోస్ న్యూరాన్స్ ఆర్ కాజింగ్ ద ఓవర్ ఫిట్టింగ్. ఆ న్యూరాన్స్ ఓవర్ ఫిట్టింగ్ కాజ్ చేస్తాయండి అని వాటి యొక్క వెయిట్స్ని 0 చేసేస్తాం. అలా కాకుండా మళ్ళీ డిఫరెంట్గా వచ్చింది అనుకోండి, ఇంకా కొన్ని న్యూరాన్స్ని టెస్ట్ చేస్తాను. ఏ విధంగా న్యూరాన్స్ యొక్క వెయిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని 0కి సెట్ చేస్తాను. 0కి సెట్ చేసి మన ట్రైనింగ్ అనేది